ఎంపీ శశి థరూర్ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో శశి థరూర్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. శశి థరూర్ వ్యవహార శైలిపై పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా వాటిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ విధానానికి ఎప్పుడు విరుద్ధంగా ప్రవర్తించలేదని, పార్టీ లైన్ దాటలేదని శశి థరూర్ స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలకు తన సమాధానంతోనే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరకాటంలో పడేసి చివరకు సొంత నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు ప్రశంసలు కురిపించడంతో సొంత పార్టీ నేతలే శశి థరూర్ పై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ శశి థరూర్ వాటన్నింటికీ తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధంగా ప్రవర్తించలేదని, పార్టీ లైన్ దాటలేదని శశి థరూర్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో శశి థరూర్ పదే పదే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. పైగా తాను రాసిన వ్యాసంలోని విషయాలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాడనే విమర్శల నేపథ్యంలో వాటిపై శశి థరూర్ వివరణ ఇచ్చారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచన కోసం సుల్తాన్ బతేరిలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లక్ష్య 2026 పేరులో లీడర్షిప్ క్యాంపును ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ లైన్ దాటానని ఎవరు చెప్పారు? వివిధ అంశాలపై నేను నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. అయినప్పటికీ చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నేను ఒకే మాటపై నిలబడ్డామని శశి థరూర్ వ్యాఖ్యానించారు. మీడియాలో వచ్చే కథనాలపై స్పందించిన శశి థరూర్ కేవలం హెడ్లైన్స్ ను మాత్రమే చూసి పూర్తి సారాంశాన్ని చదవకపోవడం వల్లనే తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అలాగే తాను రాసిన దాన్ని ప్రజలు నిజంగా చదివారా అని అడిగితే ఎక్కువ మంది చదవలేదని తేలింది. అందువల్ల పూర్తి కథనాన్ని చదివిన తర్వాతే అసలు విషయం వారికి అర్థమవుతుందని శశి థరూర్ పేర్కొన్నారు. గత 17 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పిన శశి థరూర్ సహచరులతో తనకు మంచి సంబంధాలున్నాయి కనుక ఇప్పుడు హఠాత్తుగా అపార్థాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అని శశి థరూర్ స్పష్టం చేశారు. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయా అనే ప్రశ్నకు శశి థరూర్ తాజాగా తనదైన రీతిలో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంప్రదాయాలను అనుసరిస్తుందని, గతంలోనూ చాలా మంది నేతలు అంతర్గత ఎన్నికల్లో పోటీ చేశారని శశి థరూర్ గుర్తు చేశారు. తాను పోటీ చేసి ఓడిపోయారని, అక్కడితో ఆ అధ్యాయం ముగిసిందని, అందులో ప్రత్యేకత అంటూ ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు జరిగాయని, అందులో చాలా మంది గెలిచారని, మరెందరో ఓడారు అని శశి థరూర్ తనపై సొంత పార్టీ నేతలు చేసే విమర్శలకు గల కారణంపై ఎదురైన ప్రశ్నకు సమాధానం వివరించారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలపైన శశి థరూర్ వివరణ ఇచ్చారు. అద్వానీ 98వ పుట్టినరోజు సందర్భంగా కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే తాను అలా చేశానని చెప్పిన శశి థరూర్ పెద్దలను గౌరవించడం మన సంస్కృతి అని, తాను అదే చేశాను అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన విషయంపై ఎదురైన ప్రశ్నకు సైతం శశి థరూర్ సమాధానం చెప్పారు. ఒక బహిరంగ కార్యక్రమంలో చెప్పిన మాటలని తాను ఉటంకించానని చెప్పిన ఆయన తాను మోదీని ఎక్కడా ప్రశంసించానో చూపండని, పూర్తి పోస్టును చదివితే అటువంటిది ఏదీ లేదని స్పష్టమవుతుందని శశి థరూర్ వివరణ ఇచ్చారు. మొత్తంగా గత కొంతకాలంగా శశి థరూర్ చేసే వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శశి థరూర్ వాటన్నింటికీ వివరణ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై తాము పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతామని శశి థరూర్ పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపిన శశి థరూర్ కొందరు ఎంపీలు సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని శశి థరూర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 100 స్థానాలను గెలుచుకుంటుందన్న అంచనాలు సాధ్యమేనని శశి థరూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠానికి అర్హులైన వాళ్లు చాలా మందే ఉన్నారని, కానీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం జరుగుతుందని
శశి థరూర్ స్పష్టం చేశారు. తనకు పార్లమెంటరీ బాధ్యతలు ఉన్నప్పటికీ కేరళ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని శశి థరూర్ పేర్కొన్నారు. 2021 కోవిడ్ సమయంలోనూ 56 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రచారం చేశారని, ఈసారి అంతకంటే ఎక్కువగా ప్రచారం చేస్తానని శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు తనపై సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీ కోసం మరింత ఎక్కువగా ప్రచారం చేస్తానని శశి థరూర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై విమర్శలు చేసిన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పలుమార్లు సొంత పార్టీ నేతల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, నేను ఎవరిని పొగడలేదని, తాను చేసిన పూర్తి పోస్టును చదివితే అటువంటిదేదీ లేదని అర్థమవుతుందని శశి థరూర్ వివరణ ఇచ్చారు. అంతేకాదు, కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తాను మరింతగా శ్రమిస్తారని, అదే సమయంలో పార్టీ గెలుపుపై కూడా శశి థరూర్ ధీమాను వ్యక్తం చేశారు. శశి థరూర్ వివరణతో ఆయనపై విమర్శలు చేసిన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.